మరిగే నీటిని ఒంటి మీద పోసుకుంటే వల్లంతా హాయిగా అనిపిస్తుంది. కానీ ఉదయం పూట స్నానం చేసేటప్పుడు వేడి నీటితో చేయడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి నీటితో స్నానం చేస్తే శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. దీనివల్ల మత్తుగా నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. దీనివల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. ఈ ప్రభావంతో ఆఫీసులకు పనులకు వెళ్లిన వారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే చన్నీళ్లతో స్నానం చేసేటప్పుడు మొదట ఇబ్బందిగా అనిపించినా ఒంటిపై చన్నీళ్లు పడగానే శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది. దెబ్బకు నిద్రమత్తు వదిలిపోతుంది. రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతారు. అందుకే వేడి నీళ్ల కంటే చన్నీళ్లతో స్నానం చేయడమే మంచిదని అంటున్నారు. అంతేకాదు, చన్నీళ్ల స్నానం చేయడం వల్ల ముఖ అందం కూడా రెట్టింపు అవుతుందట. చన్నీటితో స్నానం చేయడం వల్ల ముఖంపై ఉన్న చిన్న రంధ్రాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చిన ఐస్ మాస్క్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. దీన్ని ఉపయోగించిన చాలా మంది లాభాలు పొందుతున్నారు. ఐస్ మాస్క్ అంటే ఒక పాత్రలో చల్లటి నీటిని తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ను కూడా వేస్తారు. ముఖాన్ని కాసేపు ఆ పాత్రలో ఉంచుతారు. దీనివల్ల మొహంపై ఉన్న రంధ్రాలు తగ్గడమే కాకుండా మొహం తాజాగా మారుతుంది. దీంతో అందంగా కనిపిస్తారు. వేడి నీటి స్నానం ఎప్పుడు మంచిదంటే రాత్రిపూట వేడి నీటితో స్నానం చేయడం మంచిది. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం కండరాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివల్ల పొద్దున్నుంచి పనిచేసి అలసిపోయిన శరీరానికి ఉపశమనం లభిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. కాబట్టి రాత్రిపూట మాత్రం చన్నీళ్ల కంటే వేడి నీటితో స్నానం చేయడమే బెటర్. అయితే స్నానం విషయంలో కొందరు జాగ్రత్తగా ఉండాలి. చన్నీళ్లతో స్నానం చేయడం అందరికీ మంచిది కాదు. కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తల పట్టేసినట్టు అవడమే కాకుండా తలనొప్పి కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడమే మంచిది. అదే వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చన్నీటితో స్నానం చేయవచ్చు.